గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు కళ చెదిరింది అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. శశికళకు 4 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా ఖాయం చేసిన సుప్రీంకోర్టు. ముఖ్యమంత్రి కావాలనే ఆశలపై నీళ్లు, 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. 19 ఏళ్ల నాటి కేసులో వెలువడిన కీలక తీర్పు. తమిళనాడులో రాజకీయాల్లో అతిపెద్ద కుదుపు అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. అలాగే శాసనసభ పక్షనేతగా పళనిస్వామి నిన్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా హైలైట్ అవుతున్నాయి. శశికళ జైలు పాలవుతున్నటువంటి సందర్భంలో ఆమె స్థానంలో ఏఐడిఎంకేకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మాట. వెంటనే పళనిస్వామి బృందం గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసి తమకి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అవకాశం కల్పించాల్సిందిగా కోరింది. దానికి సంబంధించిన వివరాలు కూడా హైలైట్ అవుతున్నాయి. అలాగే చారిత్రాత్మక వందనానికి షార్ సన్నద్ధం అంటూ ఒకేసారి 104 ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టి చరిత్రలో అతిపెద్ద రికార్డుని, ప్రపంచ రికార్డుని సృష్టించడానికి సార్ సమాయత్తవుతోంది. దానికి సంబంధించిన వివరాలు మరొక 2 గంటల 12 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నటువంటి PSLV-C 37 ప్రయోగానికి సంబంధించిన వివరాలను హైలైట్ చేస్తోంది ఈనాడు ప్రధానంగా పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలకు వస్తే కళ చెదిరింది అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. కథ మారింది, కళ చెదిరింది. శశికళ సీఎం కావాలనుకున్న కళగానే మిగిలిపోయింది. చివరికి జైలు పాలైనటువంటి అంశం. శశికళ సీఎం ఆశలపై సుప్రీం నీళ్లు. అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ, 4 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అంటూ పన్నీర్ నువ్వా నేనా అంటూ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో పోటీ పడుతున్నటువంటి అంశాలే హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతిలో. అలాగే భూమి లేని నిర్వాసితులకు పరిహారం ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నటువంటి భరోసా. పునరావాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా నిర్మిస్తాం. భూమి కేవలం ప్రాజెక్టుల కోసమో లేక ప్రభుత్వ కార్యక్రమాల కోసమో తీసుకోవడం కాదు, నిర్వాసితులందరికీ కూడా పరిహారం చెల్లిస్తామంటూ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి భరోసాకు సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. సాక్షిలో వచ్చిన వార్తలు వస్తే చిన్నమ్మకు చెరసాల అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. శశికళకి విధించినటువంటి 4 ఏళ్లు జైలు శిక్ష సబబే అంటూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాల్ని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పుని పునరుద్ధరిస్తున్నాం. మరణించినందున జైపై అప్పీళ్లు రద్దు చేస్తున్నాం. శశికళ, సుధాకరన్, ఇళవర్సి వెంటనే లొంగిపోవాలి. వ్యాపార లావాదేవీలు జరగని కంపెనీలు ఏర్పాటు చేశారు అన్నది ప్రధానంగా వీరి మీద వస్తున్నటువంటి అభియోగం. దానికి సంబంధించిన అంశాలే హైలైట్ అవుతున్నాయి సాక్షిలో. అలాగే ప్రభుత్వం నుంచే ఆర్డర్లు అంటూ స్కూళ్ళు, పోలీస్ యూనిఫారాలు, ఆసుపత్రులు వీటిలన్నింటికీ ప్రభుత్వం నుంచే స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్తాయన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నటువంటి సంకేతం. దాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఒక ప్రత్యేక రూపంలో సాక్షి. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే శశికళకు జైలే అన్న శీర్షికతో సీఎం కావాలనుకున్న శశికళ ఆశగానే మిగిలిపోయింది. చివరికి జైలు పాలైనటువంటి అంశం. దాదాపుగా 2 దశాబ్దాల పాటు సాగినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుకు సంబంధించిన అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే రైతు కూలీలకు పునరావాసం అంటూ భూమి లేని రైతు కూలీలకు కూడా పునరావాస ప్యాకేజీలో స్పష్టమైనటువంటి నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసా. జీవో 38 విడుదల చేసినటువంటి ప్రభుత్వం భూమి లేని నిర్వాసితులకు ఉపశమనాన్ని కలిగిస్తూ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయాన్ని హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నరసింహరావు మనతో పాటు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిన్నటి కీలకమైనటువంటి పరిణామం తర్వాత చెన్నై రాజకీయాలు కొలుక్కొచ్చేటువంటి ఆస్కారం ఉందా అన్నది ఒక ప్రధానమైన రాజకీయపరమైనటువంటి చర్చ అయితే, కీలకమైనటువంటి అంశం ఇప్పటికే అనేక మంది సీనియర్ పొలిటీషియన్స్, ముఖ్యమంత్రులు, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఆదాయానికి మించి ఆస్తులు కేసులో ఇరుక్కుని జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీం ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రభావం రాజకీయాల మీద ఏ రకంగా ఉండేటువంటి ఆస్కారం ఉందంటే మహేందర్ రెడ్డి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇష్యూ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు లేట్ అయినప్పటికి కూడా తప్పకుండా అది పార్టీలు ఏవైనా ఉండొచ్చు, విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, అవినీతి రహితమైన రాజకీయాలు ఉండాలి, ప్రభుత్వం కానీ అధికారులు కానీ నీతిమంతంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక సందేశాన్ని మాత్రం ఇచ్చింది అది. సరే, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు కావచ్చు, లేకుంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతిబంధకాలు కావచ్చు, అవన్నీ కూడా ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం రావాల్సిన జడ్జిమెంటు చాలా లేట్ జరిగింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో భారతదేశ భారతదేశం ఒక ఆ మాటకు వస్తే జయలలిత తను చూడాల్సినటువంటివన్నీ చూసేసి అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి అల్టిమేట్గా అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఆ న్యాయ వ్యవస్థలో అనేకమైన ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించకుండా అనేకమైన అప్పీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర
చిన్న కోర్టులో తప్పు ఉంటే దాన్ని అప్పీల్కి ప్రొవిజన్, దాని తర్వాత హైకోర్టుకి అప్పీల్, దాని తర్వాత సుప్రీంకోర్టు. అంటే అప్పీల్ పర్వం ఉంది కాబట్టి అందులో ఉన్నంత మీరు కూడా చూసుకుంటే ప్రభుత్వాలు కూడా ఇలా జడ్జిల రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే ఇలా ఇక్కడ ఉండాల్సిన జడ్జిల్లో సగం కూడా లేరు, ఇక్కడ పావు కూడా లేరు వాస్తవం చెప్పాలనుకుంటే. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో నిజంగా కూడా న్యాయ వ్యవస్థను మనం లేట్ చేసింది అనడానికి కూడా లేదు, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం ఇది. ఇప్పుడు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలో ఉన్న ఖాళీ సాక్షాత్తు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, మీరు డైరెక్ట్ ఇప్పటికీ ఈ రోజుకి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయర్ కాబట్టి హైకోర్టులో ఉన్నటువంటి సాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒకటి న్యాయ వ్యవస్థలో న్యాయాధికారులు లేకపోతే ఎవరైతే న్యాయమూర్తులు ఉండాలో వారి సంఖ్య తక్కువగా ఉన్నది అన్నది మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఇన్ని సంవత్సరాల పాటు జడ్జిమెంట్ లేట్ అయితే జస్టిస్ డిలే అనేది ఒక ప్రధానమైనటువంటి నానుడు ఉంది కదా ఆల్రెడీ. తప్పకుండా నేను ఏమంటున్నానంటే తప్పకుండా ఇది ఎప్పుడూ రావాల్సిన జడ్జిమెంట్. మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ప్రజల్లో కూడా ఒకటి ఉంది ఏంటంటే ఏముంది అవినీతి చేస్తే చిన్న కోర్టు నుంచి పై కోర్టుకు, పై కోర్టు నుంచి ఆ పై కోర్టుకు, ఆ పై కోర్టు నుంచి ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుందని ఒక దీన్ని మనం కలిగించిన వాస్తవం అది. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా అతను నిరూపణ కాదు. ఒక చిన్న కోర్టులో ఒకవేళ తప్పు జరిగినట్టే దాన్ని సవరించడానికి ఆస్కారం ఉండాలనేది ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన అదే మాదిరిగా అదే ప్రాణాల 100 మంది శిక్ష ఒక తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడితే ఎంత పాపమో 100 మంది శిక్ష విధించే బాధ్యత వ్యవస్థ పైన ఉంది. కానీ అదే మాదిరిగా ఏ ఒక్క వ్యక్తికి కూడా తప్పు చేయని వారికి శిక్ష పడద్దని కూడా న్యాయ వ్యవస్థ చెప్తుంది. కాబట్టి దాన్ని కూలంకషంగా చర్చించాల్సిన అవసరం, పరిశీలించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించడానికి తీసుకున్నాయి. ఆ సమయం కూడా న్యాయ వ్యవస్థకు కావాలి, దానికి కావాల్సిన మంది మార్బలం కావాలి, దానికి కావాల్సిన అన్ని హంగులు కావాలి. కానీ అవన్నింటి కూడా మన ప్రభుత్వాలు ఇవాళ అందించలేకపోతున్నాయి. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మొన్న రిటైర్ అయిన సుప్రీంకోర్టు చేసిన కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కన్నీళ్ళ పర్యంతమైన విషయాన్ని మనం చూసాం. మోడీ గారి ముంగట, ప్రైమ్ మినిస్టర్ గారి ముంగట కన్నీళ్ళ పర్యంతం. అంటే అంతకుముందు నుంచి కూడా ఖాళీ లేవని నేను అనట్లే, ఇవాళ తారస్థాయికి చేరుకునేవి. ఇవాళ ఆ ఖాళీలన్నీ కూడా ఇవాళ చేసి తారస్థాయికి చేరుకునే. ఇవాళ ఆ తారస్థాయి చేసుకున్న నేపథ్యంలో నిజంగా కూడా చెప్పినట్టయితే ఇలా మా ఉండాల్సిన 46 మందిలో 22 మంది 3 మంది ఉన్నారు. మా దగ్గర 46 మంది లేరు, ఇప్పుడు జడ్జిలు లేరు 46 మంది. మరి ఏం చేస్తారు? ఒక్కొక్క జడ్జి ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఒక్కొక్కటి 100 కేసులు, 50 కేసులు, 70 కేసులు చేస్తే మెకానికల్ అయిపోతుంది తప్ప దాని మీద దృష్టి సారించాల్సిన అది ఉండదు. కాబట్టి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది అవినీతి పరులకి ఒక రకమైనటువంటి హెచ్చరిక అని చెప్పి భావించడానికి ఆస్కారం ఉందా, లేక 20 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ కేసు సరే ఇప్పుడు సుప్రీం తీర్పు మనం తప్పడానికి లేదు, సుప్రీం అత్యున్నతమైన న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి గౌరవంతోనే ఈ లేట్ అవ్వడం కూడా ఒక చర్చనీయాంశమేగా నసూరారు? మురళీకృష్ణ గారు ఓకే, కానీ ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు అన్నవి ఇది ఈరోజు వచ్చింది కాదండి. అయినా కూడా దీనిలో కూడా నేను కొంత పాజిటివిటీని చూస్తాను. ఎందుకంటే ప్రస్తుతం మనకున్నటువంటి ఆర్పీ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈవెన్ ట్రయల్ కోర్టులో ఎవరైనా నేరస్తులుగా నిర్ధారణ జరిగినా కూడా వారికి జైలు శిక్షే కాకుండా తర్వాత 6 సంవత్సరాల ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. సో ఒక రకంగా పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, పొలిటికల్ రాజకీయ నేతలకు కానివ్వండి, ఇది ఒక పెద్ద అంటే రాజకీయాల్లో కొనసాగే అవకాశం లేకపోవటం అన్నది ఏ రాజకీయవేత్తకైనా కూడా ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఒక హ్యాండిక్యాప్ అవటం వలన. కాకపోతే మన వ్యవస్థలో అనేక రకాల ఈ కేసు విషయాన్ని తీసుకుంటే జయలలిత గారు ఖాళీ చేసినటువంటి స్థానంలో పోటీ చేయాలని చెప్పి ఆల్రెడీ శశికళ గారు అనుకున్నారు. పోటీ చేసి ముఖ్యమంత్రి కూడా కావాలని ఆమె కలగన్నారు. అల్టిమేట్గా శిక్ష పడిన తర్వాత, శిక్ష అనుభవించిన 4 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల వరకు కూడా ఇంకా మళ్ళీ కంటెస్ట్ చేయడానికి ఆస్కారం లేదు. మొత్తం 10 ఏళ్ల పాటు ఆమె పోటీ రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అది ఒక రకంగా మంచి పరిణామం అంటారు. తప్పకుండా అండి, ఎందుకంటే అవినీతి అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగంలో చాలా చాలా ఎక్కువ లెవెల్లో అవినీతి జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూసాం. పెద్ద పెద్ద స్కామ్స్, ఎన్నికల్లో కూడా అవినీతి అన్నది రాజకీయ పార్టీలకి, ప్రజలకి ఒక ఓటు వేసే ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా ప్రతి ఎన్నికల్లోనూ తయారైంది. అటువంటి పరిణామంలో అందరూ అక్రమార్కులు కనుక ఎటువంటి కోర్టు ద్వారా ఎటువంటి శిక్ష అనుభవించకుండా బయటపడినట్లయితే ఇది ఒక డిసిన్సెంటివ్గా కానివ్వండి, ఎటువంటి భయభక్తులు లేకుండా అవినీతి చేసే అవకాశం ఉండేది. ఇంతకు ముందు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కానివ్వండి. సో కాకపోతే మధ్యలో ఆవిడకి హైకోర్టు నుంచి రిలీఫ్ దొరకటం వలన మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఆవిడకి కలిగింది. సో కాబట్టి ఇటువంటి రాజకీయ అక్రమార్కులకు సంబంధించిన కేసుల్ని
ఒక ఫాస్ట్ ట్రాక్లో కనుక తీసుకెళ్ళగలిగితే దానివలన ఇంకా కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నది. కాకపోతే కొంత కన్స్ట్రెయిన్స్ మన కోర్ట్స్లో మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇష్యూస్ రేజ్ చేశారు. ఉన్నటువంటి టెక్నికాలిటీస్, ఉన్నటువంటి న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్నటువంటి జాప్యాలు, ఇవన్నీ కూడా అల్టిమేట్గా వేకెన్సీస్ అన్ని కూడా అల్టిమేట్గా కేసులు పడాల్సినటువంటి శిక్షల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అదొక్కటే కాదండి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కేసెస్ కనుక మీరు చూసినట్లయితే మనం కోట్లలో సంఖ్యలో మాట్లాడుతున్నాం. సో కాబట్టి జడ్జెస్ వేకెన్సీస్ ఫిల్ అయితే కొంచెం పరిస్థితి మెరుగుపడుతుంది, మార్జినల్గా మెరుగుపడుతుంది అన్న మాట వాస్తవం. ఇటువంటి వేకెన్సీస్ కాంగ్రెస్ హయాంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతంలో ఒక ముఖ్య కారణం వేకెన్సీస్ ఉండటానికి కారణం ఏంటంటే వాటికి సూటబిలిటీ, వాటికి సెలెక్ట్ చేసినటువంటి షార్ట్ లిస్ట్ చేసినటువంటి వారిపైన ఎటువంటి ఇబ్బందులు లేకపోవటం, ఎటువంటి ఆరోపణలు లేకపోవటం, ఇటువంటి అపాయింట్మెంట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కారణం. కాబట్టి కోర్టులు, అలా జడ్జిలు, అలాగే ప్రభుత్వం కనుక కలిసి కూర్చున్నట్లయితే ఈ విషయాల్లో చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నంబర్ ఆఫ్ కేసెస్ని మనం తగ్గించలేకపోతే, కోర్ట్స్ బయట ఇతరత్ర వాటిని సాల్వ్ చేయలేకపోతే, మీరు ఫుల్ కెపాసిటీకి జడ్జెస్ని అపాయింట్ చేసినా కూడా ఈ పరిస్థితి పెద్దగా మారే అవకాశం లేదు. ఇక ఈరోజు చర్చ విషయానికి వస్తే చాలా కొద్దిమంది రాజకీయవేత్తలే మనం చూసినట్లయితే అవినీతి చేసేవాడు కోకొల్లలు ఉన్నప్పటికీ కూడా శిక్ష పడిన వారు చాలా కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. దానికి కారణం ఏంటంటే జాప్యమే కాదు, దానికి సరైన ఆధారాలు లేకపోవటం, సరైన ఇన్వెస్టిగేషన్ జరగకపోవటం, రాజకీయ ప్రేరిత ఇన్వెస్టిగేషన్స్ జరగటం, చాలా కుంభకోణాలు, బోఫోర్స్ లాంటి కుంభకోణం జరగలేదంటే ఎవరూ నమ్మరు, కోల్గేట్ స్కామ్ జరగలేదంటే ఎవరూ నమ్మరు. ఇవన్నీ తథ్యం, ఇవన్నీ జరిగాయి. 2G స్కామ్ లక్షల కోట్ల ప్రజల సొమ్ముని కొట్టేశారంటానికి దానికి ఎటువంటి డౌట్ లేదు. కోల్గేట్ స్కామ్లో సుప్రీం కోర్టే 212 పైగా అలాట్మెంట్స్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే అవినీతి జరిగింది అన్న ఆరోపణతో వలన, అవినీతి ప్రూవ్ అవ్వటం వలన. కానీ ఆ సమయంలో కోల్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి పైన ఎటువంటి చర్య లేదు. ఆ సమయంలో ఉన్నటువంటి అంతకుముందు కొంతకాలం దాసనారాయణరావు గారు ఉన్నారు, అదే పెద్దగా ముందుకు వెళ్ళలేదు. దీనికి కొంత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, కొంత కోర్టుల ద్వారా సరైన సమయంలో సరైనటువంటి కేసుల గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్క కేసు గురించి మాట్లాడితే వాటికి ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ గురించి ఓవరాల్గా ఇది ఏ రకంగా రాజకీయ నాయకులకి ఈ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక చంపపెట్టుగా మారేటువంటి ఆస్కారం ఉంది, ఒక హెచ్చరికగా మారే ఆస్కారం ఉందన్న విషయం మీద టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. వెంకటేశ్వర మీరేమంటారు? మీరు కూడా ఎంపీగా పనిచేస్తున్నారు, చదువుతున్న పరిణామాలు మీరు కూడా తెలుసు, ఏం చెప్తారు? ప్రధానంగా చాలా మంచిదండి, ఇది ఆహ్వానించదగ్గ తీర్పు అంటారు. చాలా ఆహ్వానించదగ్గ. ఎందుకొరకంటే ఒక రాజకీయ నాయకులకి కాదు, ఎవరికైనా అవినీతి పరులకు ఏదో ఒక చెప్పపెట్టు. ఎందుకంటే కానీ ఇప్పుడు ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు కూడా అన్నట్టు ఈ డిలే జరిగింది, మీరు అన్నట్టు కూడా డిలే జరగడం వల్ల కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక చర్చ. న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది, అత్యున్నత న్యాయస్థానం ఆ డిలే విషయం కూడా ఒక డిబేటబుల్ ఇష్యూ కదా. అది డెఫినెట్లీ ఇవాళ ఎంతో మంది కాళ్ళకు కోర్టుకు పోతే కాళ్ళు చెప్పులు అరిగేదాకా తిరగాల్సి వస్తుంది, న్యాయం జరగదు. మళ్ళీ ఏం చేస్తున్నారు, వాప్సీలకు వచ్చేస్తుండ్రు, ఇటు పోలీసు స్టేషన్లకు పోతా ఉన్నారు. ఈ రకంగా పోలీసు స్టేషన్లకు పోతే ఏం చెప్తున్నారు? వెంకటేశ్వర మీతో ఒక నిమిషం మాట్లాడతా, అందుకంటే ముందు ఒకసారి చంద్ర సంసార్ గారు కూడా మాట్లాడుతున్నారు. సంసార్ మీరేమంటారు ఈ విషయంలో? కీలకమైనటువంటి ఈ తీర్పుకు సంబంధించి వచ్చినటువంటి జడ్జిమెంటు, దాని ప్రభావం. సంసార్ గారు మాట ముడిస్తారా మీకు? నమస్కారం. నమస్తే, చెప్పండి. మురళీకృష్ణ గారు చెప్పండి ప్లీజ్. వచ్చినటువంటి తీర్పుని అందరూ స్వాగతిస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. కానీ జరిగినటువంటి జాప్యం గురించి కూడా ఒక చర్చ ఇక్కడ ప్రారంభమైంది. దాని గురించి కూడా కొంత ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. అవునండి మురళీకృష్ణ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న. ఇప్పుడు శశికళ గారి మీద లేదా వాళ్ళ ఒక్కో అక్యూజ్డ్ మీద వచ్చినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని డెఫినెట్గా మనం అందరం స్వాగతించాలి. ఇది 20 సంవత్సరాలు పట్టింది, డిలే జరిగింది, స్లోగా జరిగింది. అయినప్పటికీ ఐ థింక్ జస్టిస్ ఈజ్ డెలివర్డ్ అని నమ్మాలి మనం. అయితే పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా మన దేశంలో ప్రజాస్వామ్యం నిజంగా పటిష్టపరుచుకోవాలంటే మనం ఇప్పుడున్న విధంగా లెజిస్లేచర్ మీద, మనం అసెంబ్లీ ఎలక్షన్స్ మీదో, ఎమ్మెల్యేల మీదో, లేదా పార్లమెంట్కి జరిగే ఎలక్షన్స్, ఎంపీల మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ ఉత్సాహం కానీ మనం జ్యుడిషియరీని బలపరుచుకోవడంలో మన దేశంలో డెఫినెట్గా కనపట్లేదు. ఇన్ఫ్యాక్ట్
మనం చేసుకున్న చట్టాలన్నీ ఆ చట్టాలు పనిచేయాలంటే మనకు జ్యుడిషియరీ ఈజ్ ఈక్వల్లీ అంత వైబ్రెంట్గాను ఉండాలి, అంత యాక్టివ్గా ఉండాలి, అంత సఫిషియెంట్గా ఉండాలి. నా ఉద్దేశం జ్యుడిషియరీ అంత యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అంత సఫిషియెంట్ మ్యాన్ పవర్ కానీ సఫిషియెంట్ రిసోర్సెస్ కానీ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. ఇదంతా కూడా తిరిగి ఏం చేస్తుందంటే మనకి చట్టాలు అయితే చేసుకుంటున్నాం, ఆ చట్టాలని ఇన్ టైం మనం అమలు పరచుకోలేకపోతున్నాం. దానికి ఒక మంచి ఉదాహరణ ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఈ కేసు, ఇది జయలలిత గారి కేసు లేదా శశికళ గారి మీద ఉన్నటువంటి ఈ కేసు చివరికి ఏమైందంటే ఆ ప్రైమ్ అక్యూజ్డ్ వచ్చేసేమో షీ ఈజ్ నో లాంగర్, షీ పాస్డ్ అవే. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఏదో శిక్ష పడింది. మనం దీన్ని బట్టి ఏమనుకోవాలంటే ఏదో ఒక రోజుకు శిక్ష పడుద్ది కాబట్టి తప్పు చేయొద్దు అనే సందేశాన్ని మాత్రం ఇవ్వగలుగుతున్నాం. మీరు తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుద్ది, మీరు తప్పు చేస్తే వెంటనే సమాజం మిమ్మల్ని పట్టుకుంటుంది, సమాజం మిమ్మల్ని శిక్షించుద్ది అన్నంత బలంగా మన జ్యుడిషియరీని మనం బలపరుచుకోవాల్సిన అవసరం అయితే క్లియర్గా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో 20 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ అబ్జెక్షన్స్ని కోర్టు వ్యాలిడేట్ చేసిందని, మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడిందని అనుకోవాలి. దానికి పర్యవసానం ఏదైనా సరే దే హ్యావ్ టు డీల్ విత్ దట్. మన 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 ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం దాన్ని ఇదే అని మనం అందరం ఒప్పుకోక తప్పదు. పెద్దలందరితో ఏకీభవిస్తున్నాను నేను. మన జ్యుడిషియరీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. జస్టిస్ అంత వైబ్రెంట్ గాను, అంత యాక్టివ్ గాను, అంత అగ్రెసివ్ గాను కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది మీకు ఉన్నటువంటి ఆలోచన, అభిప్రాయం. రైట్, ఒక నిమిషం వెంకటేశ్వర గారు మాట్లాడారు విషయంలో. ప్రధానంగా ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మాట్లాడింది అడ్వకేట్ లో కూడా అనుభవం, డిఫికల్టీస్ రిక్రూట్ చేయడం. ఇప్పుడు ఒకటే లెజిస్లేచర్ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని అల్టిమేట్ గా తొందరగా రిక్రూట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తొందరగా చేస్తే తప్ప ఇది ఎప్పటి నుంచో వస్తుంది, డిలే 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 డిలే. ఇప్పుడు అనేది కాదు. కాకపోతే ఏంటంటే ఇవాళ వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే కేసు కోర్టుకు పోతే ఆడ తెగదురా అనే ఒక అభియోగాలు వచ్చాయి, వారు లేరు. ఇప్పుడు ఇప్పుడు అదే రాజు గారి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి, ఇలాగే పోతుందా అనే అందుకొరకే కదా ఇప్పుడు ఈ తీర్పైన ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి స్వాగతిస్తున్నాం. ఇది కూడా ఇంకో 10 సంవత్సరాలు పోయింది అనుకో ఇంకెలా ఉండేది. ఇప్పుడు అందుకొరకు ఏంటంటే ఇది ప్రాపర్గా ఇది అవసరం. ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఇవాళ చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి రాజ్యాంగంలో కానీ, లెజిస్లేచర్, పార్లమెంట్, ఎన్నిటికీ. మళ్ళా మొన్న ఉత్తరాఖండ్ విషయం జరిగింది, అక్కడ ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఏది అయినా కూడా తొందరగా కేసెస్ పరిష్కారం అయితే ఈజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, సిటీలో కూడా చాలా తావులల్లో పోలీసు వాళ్ళు దగ్గర పోతే ఏం చెప్తారు, తెగత్తలేదని, ఇది సివిల్ డిస్ప్యూట్ అండి, ఇది మీరు కోర్టులో తెలుసుకోవాలంటారు. కోర్టులో పోతే అస్సలు ఎన్ని సంవత్సరాలైనా తెగది. ఒకడు ఇల్లు ఉంటాడు, వాడు వెకేట్ చేయడు. ఊరికే రాలేదు కదా సార్ వెంకటేశ్వర సామెత. కోర్టులో గెలిచిన వాడు కోర్టులో ఆడతాడు, ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినవాడు అక్కడే ఏడుస్తాడు కదా. అటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థ అందుకొరకు ఏంటంటే దీన్ని ఏదో కట్ త్రో టైం బౌండో ఏదో రకంగా కేసెస్ ను తేలిస్తే ఎవరికైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినటువంటి వాటి మీద మళ్ళీ అప్పీల్ లేకుండా చేసేటువంటి మెకానిజం కొన్ని అయితే రావాలి కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ స్పెషల్ కోర్టు ఆల్రెడీ శిక్ష వేసింది. శిక్ష వేసిన దానికి మళ్ళీ కర్ణాటక హైకోర్టు లేదు కుదరదు అని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టింది. మళ్ళీ చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు విచారణ నుంచి కేసును హోల్డ్ లో పెట్టి తీర్పుని రిజర్వ్ చేసి ఉంచింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆమె పోయింది, అసలు ఆమె పోయింది, రెండో ఆమెకు వచ్చింది. ఇప్పుడు అంతేకాకుండా చాలా కేసులు కూడా కొన్ని ఫాల్స్ కేసులు బుక్ అవుతూ ఉంటాయి. ఫాల్స్ కేసులలో బుక్ అయిన వాళ్ళు కూడా కోర్టుకు తిరగాలంటే వాయిదాలు పడుతూ ఉంటాయి, పోవడం, వాయిదాలు పడడం, రావడం. వాడు ఎంత పరేషాన్ అవుతాడంటే ఏం రాబోయే నాకు శిక్ష, అంతే కదా. వాడు అంతకంటే పెద్ద పనిష్మెంట్ అవుతుంది, కోర్టు పోయి రావడమే పెద్ద పనిష్మెంట్. అదే అంటున్నా. ఆ రకంగా ఎట్టు పెట్టి దీన్ని ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఇలాంటి విషయంలో. ఇప్పటికి కూడా కొంత కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నాయి ఏది సుప్రీంకోర్టు విషయంలో. కాబట్టి తక్షణమే దీనిపైన ప్రత్యేకమైన ఎంతో మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి ఇష్యూస్ లో దీని మీద ఒక
అభిప్రాయానికి వచ్చి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి త్వరతగతిన ఇవన్నీ ఫిలప్ చేస్తే అప్పుడు మనము స్పీడప్ అయిపోతుంది. ఏదో ఒకటి తప్పు చేసిన వాడు శిక్ష పడుతుంది, తప్పు చేయని వాడు లేకపోతే చాలా అవస్థలు వస్తాయి. వాస్తవానికి భారతదేశం అనేది 4 పిల్లర్ల మీద ఆధారపడిందని అందరూ చెప్తారు. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, 4th ఎస్టేట్. ఇవన్నిటి మీద ఆధారపడి ఉన్నప్పుడు తప్పకుండా జ్యుడిషియరీ అనేది ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది భారతదేశ నిర్మాణంలో కానీ ప్రజల సందర్భంలో వైబ్రెంట్ గా ఉండాల్సినంత వైబ్రెంట్ న్యాయ వ్యవస్థ లేకపోతుంది అనేటువంటి ఆందోళన అయితే అందరికీ ఉంది. అది ఉంది కాబట్టి దానికి తీసుకొచ్చిన చర్యలు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు నరసింహరావు మాట్లాడుతున్నారంటే ఒక సాచవేత దాటివేత చూడండి. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం నేను వారిని అంటే నేను ఇంతకుముందు మాట్లాడుకుంటే నేను చెప్పాను క్లియర్గా, ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనలే, నేను అన్ని ప్రభుత్వాల తరుకుంటూ వచ్చింది ఇక్కడ తారస్థాయికి చేరిందని చెప్పి డిస్కషన్ కూడా తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఎందుకంటే పార్టీల కొరకు మాట్లాడుతున్న మాట కాదు, ఇవాళ స్కాములు గేములు చేసింది, ఇలా మీ స్కాముల గురించి మాట్లాడితే మేము కూడా ఇప్పుడు అది పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. కాబట్టి దయచేసి నరసింహరావు గారు నా విజ్ఞప్తి ఏంటంటే ఒక మంచి సబ్జెక్ట్ మీద పోతున్నప్పుడు ఆ స్కామ్ల గురించి మాట్లాడితే ఆ స్కామ్ల మీద నిజంగా ఎంక్వైరీ చేసుకునేంత కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మేము చేయలేదని చెప్పుకోవడానికి. కానీ మీకు లేదా మీ మీద చేసిన ఆరోపణలో స్కామ్లను ఫేస్ చేసుకునే ధైర్యం దమ్ము మీకు లేదు ఇవాళ. కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పబ్లిక్ ఇష్యూ డిబేట్ మంచిగా పోతున్నాడు, మంచిగానే మాట్లాడాలి. మనం కాంగ్రెస్ పార్టీ వేసి ఆ స్కామ్లో నిజంగా కూడా మేము ఇవాళ అంటున్నాం స్కామ్ నోట్ల రద్దు పెద్ద స్కామ్, దాన్ని వస్తారా ఎంక్వైరీకి వస్తారా రాని మీకు మీరు చేసుకుంటారా దాన్ని నిరూపిస్తాం మేము. కానీ ఇవన్నీ కాకుండా ఏంటంటే నరసింహరావు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఎస్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అందరూ కూర్చొని కూడా ప్రజలకు సత్వర న్యాయం, దేశానికి ఏది మంచి జరగడానికి మాట్లాడడంలో తప్పు లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాబట్టి మీరు గెలిచినారు, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నోట్ల రద్దే పెద్ద స్కామ్ అది. పార్లమెంట్కి వచ్చి మీరు ఫేస్ చేసేంత ధైర్యం లేదు ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ. మురళీకృష్ణ గారు, నేను చెప్పినవన్నీ కూడా కోర్టునే సుప్రీంకోర్టు కోల్గేట్ స్కామ్ జరిగిందని, అవకతవకలు జరిగాయని, చేసిన అలొకేషన్స్ అన్నీ కూడా అడ్డగోలుగా జరిగాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో అందువలన దాని గురించి మీరు పెద్దగా టచ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జరిగిన విషయాన్ని కాకపోతే అలాగే ఆ 200 పైన బ్లాక్స్ కోల్ బ్లాక్స్ అలొకేట్ చేసిన చేయడం జరిగింది సుప్రీం కోర్టు. వరకు వెళ్ళింది కాబట్టి ఇది ఒక కేసు అయింది, దీని మీద విచారణ ఇప్పుడు జరుగుతుంది. ఎంక్వైరీ చేస్తే నోట్ల రద్దు కూడా ఒక స్కామ్ అనేది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. మురళీకృష్ణ గారు నేను ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. సో ఐ థింక్ నోట్ల రద్దు గురించి మీరు ఎంత ప్రచారం చేసినా కూడా దానివల్ల ఫలితం లేదు. చేయదలుచుకుంటే కోర్టుకు వెళ్ళి దీన్ని కూడా ఒక కేసు కింద ఫైల్ చేయొచ్చు. కేవలం దూషారోపణ చేయడం వల్ల ఏమీ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు ఉండదు. కానీ ఈ రోజు సబ్జెక్ట్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది, ఆ ఎంక్వైరీ చేసుకునే ధైర్యం మీకు ఉందా నేను అంటుంది ఇవాళ. మీకు పార్లమెంట్ ఎలక్షన్లో 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ప్రధానమంత్రిగా అయిన వితిన్ నెల రోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. ఎంపీస్, ఎమ్మెల్యేస్ ముఖ్యంగా వారిపైన ఎటువంటి క్రిమినల్ కేసెస్ ఉన్నా కూడా వాటిని 1 ఇయర్లో 1 సంవత్సరంలోపు కోర్టులు కనుక విని వాటిపైన తీర్పిస్తే బాగుంటుంది అని ఒక ప్రధానిగా ఆయన ఒక మూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా అటువంటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. కాకపోతే దానికి అది జరుగుంటే చాలా బాగుండేది. ఎందుకంటే బాగుంటుంది, బాగా ఉంటుంది అని చెప్పి సలహాలు ఇవ్వడం కంటే కూడా సుప్రీం కోర్టు దానికి అనుమతి ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీం కోర్టు అనుమతించలేదు. సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు కదా, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి. సుప్రీం కోర్టు మీరు పొరపాడుతున్నారు. సుప్రీం కోర్టు దానికి అనుమతించలేదు. సో కాబట్టి ప్రధానమంత్రికి చేయగలి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. చట్టం చేసినా కూడా ఇంకోటి ఇప్పుడు మన యూపీ ఎలక్షన్ చూడండి,
ఆ కేసులు చూస్తే అన్ని పార్టీలలో క్రిమినల్ కేసులే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇందులో సగం మంది ఆల్రెడీ డిస్క్వాలిఫై అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అన్ని నిజంగానే పార్టీలు. అన్ని పార్టీలు దాదాపు ఆ పార్టీ ఈ పార్టీలు బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అఖిలేష్ పార్టీ కావచ్చు, లేక బీఎస్పీ కావచ్చు, బీజేపీ కూడా ఇంతమంది డిస్క్వాలిఫై అయ్యే ఆస్కారం ఉంది కదా ఒకవేళ శిక్షలు పడితే. చెప్పండి సార్. నో అందుకే కాకపోతే సుప్రీంకోర్టు దానికి మీకు కావాలంటే సుప్రీంకోర్టు దాన్ని అనుమతించలేదు. సుప్రీంకోర్టు సైడ్ మేము ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని, పొలిటికల్ క్లాస్ని మేము సెపరేట్గా ట్రీట్ చేసి వారి కేసులు వింటాం అన్నది జరిగే పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు నుంచి చెప్పడం జరిగింది. సో అలా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వం దానిపైన పెద్దగా ఏం చేయలేదు. చట్టం చేస్తామంటారా, చట్టం చేసినా కూడా ఆ చట్టం చెల్లదు అని చెప్పే అవకాశం ఉన్నది. అందువలన ఆ ప్రపోజల్ గట్టిగా ముందుకు వెళ్ళటం జరగలేదు. సరే, అక్కడ న్యాయస్థానం ముందు అది ఎంపీయా, ఎక్స్ ఎంపీయా, ప్రెసిడెంట్ మినిస్టరా, లేకపోతే ఎక్స్ మినిస్టరా, ఇవన్నీ అనవసరం. న్యాయస్థానం ముందు ఎవడైనా ఒకటే. కాబట్టి సహజ న్యాయ సూత్రం ప్రకారం సుప్రీంకోర్టు వద్దని ఉండొచ్చు. కానీ వాటికి సంబంధించి రిక్రూట్మెంట్స్ వేగంగా చేయడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు అన్నట్టు ఇక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్ కోర్టు విషయాన్ని తీసుకుంటే సగం వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున 44 మంది ఉండాల్సిన స్థానంలో 22 మంది ఉన్నారు. 22 మంది జడ్జిలు లేకపోతే 2 రాష్ట్రాలని హ్యాండిల్ చేస్తున్నటువంటి ఈ అతిపెద్ద అత్యున్నతమైనటువంటి హైకోర్టులో అన్ని వేకెన్సీస్ ఉంటే కోర్టుల కేసులలో ముందుకు పడేటువంటి ఆస్కారం ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ సుప్రీం కోర్ట్ 500 అబౌవ్ ఉంది. మురళీకృష్ణ గారు, సో కోట్ల సంఖ్యలో మీకు ఇటువంటి పిటిషన్స్, లిటిగేషన్స్ ఉన్నప్పుడు జడ్జిల్ని ఈ 20 మందిని పెట్టినందువలన అంత వ్యవస్థ మార్పు మనం చూడాలి. డిలేకి కారణం ప్రభుత్వం కాదు. దానికి ఉన్నటువంటి జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉన్నాయో, వారికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ ఉన్నాయో అన్నీ ఉన్నప్పుడు మాత్రమే అవి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అండ్ సుప్రీంకోర్టు మధ్య ఈ విషయంలో చర్చలు జరగటం జరుగుతోంది. దానికి అనుకూలంగానే నియామకాలు జరుగుతాయి. ఈ స్థాయిలో వేకెన్సీస్ పెట్టుకుని త్వరగా జడ్జిమెంట్ రావాలి, న్యాయ వ్యవస్థ చాలా వైబ్రెంట్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటే 2 దశాబ్దాల పాటు సాగినటువంటి కేసు ఇప్పుడు అల్టిమేట్గా A1కి శిక్ష పడిందా అంటే పడలేదు కదా. పడలేదు. కాబట్టి ఇది మనందరం కూడా అండి, ఇది ఇక్కడ పార్టీల పరంగా మాట్లాడుకునే అంశం కాదు. ఇది డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ మనకి ఏమైతే అధికారాలు ఇచ్చిందో దాంట్లో భాగమే పటిష్టమైనటువంటి జ్యుడిషియరీ. అది మనకి 4 స్తంభాలు ఒక స్తంభం అది. కాబట్టి దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఇలా అనుకుంటుందనో, కాంగ్రెస్ పార్టీ ఇలా అనుకుంటుందనో, టీడీపీ ఇలా అనుకుంటుందనో కాకుండా నిజంగా డెమోక్రసీని మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలంటే మనకు ఉండవలసినటువంటి ముఖ్యమైన హంగుల్లో జ్యుడిషియరీ ఒకటి. మనం లెజిస్లేచర్ మీద చూపిస్తున్నంత ఇంట్రెస్ట్ జ్యుడిషియరీ మీద చూపించడం లేదనేది నా బాధ. ఇది జగమెరిగిన సత్యం. మనం ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలో మాట్లాడుకుంటున్నాం. ఒక ఊర్లో పిహెచ్ఈ ఉండాలో, ఎంతమందికి ఒక పిహెచ్ఈ ఉండాలో మాట్లాడుకుంటున్నాం. ఒక గ్రామంలో లేదా ఒక మండలంలో ఎంతమంది జనాభాకి ఎన్ని వైన్ షాపులు ఉండాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్ని కేసులకి ఎంతమంది జడ్జెస్ ఉండాలి, ఎంతమంది జడ్జెస్కి ఎన్ని కోర్టులు ఉండాలి అని ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఐ థింక్ దట్స్ వేర్ ద ఫాలసీ ఈజ్. మనం అక్కడ మనకు సరైనటువంటి జ్యుడిషియరీ లేక, ఆ జ్యుడిషియరీని మనం బలపరుచుకోలేక వేలాదిగా లక్షలాదిగా కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు, ఒక మనిషి మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆ ఆరోపణలు రిజాల్వ్ కాకుండా నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, నేను మంత్రి అవ్వచ్చు, నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, నేను ప్రధానమంత్రి అవ్వచ్చు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత లేదంటే నేను పరమపదించిన తర్వాత నా మీద శిక్ష వేస్తాను అంటే ఈజ్ ఇట్ రియల్లీ జస్టిస్ సర్వ్? కాబట్టి మనందరం కూడా దీంట్లో ఐ డోంట్ థింక్ మనం పొలిటికల్గా ఏదో పార్టీల పరంగా మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సందర్భంలో అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన న్యాయ వ్యవస్థ వైబ్రెంట్గా లేకపోతే పూర్తి న్యాయం జరిగినట్టు కాదు అన్నది ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరూ అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆ దిశగా మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అన్ని వర్గాలకి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక తమిళనాడు రాజకీయాలు ఎటువైపు తిరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ సందర్భంలో నిజంగానే పళనిస్వామికి గవర్నర్ అవకాశం కల్పిస్తారా? కల్పించకపోతే బీజేపీ మీద వస్తున్నటువంటి అభియోగాలు అనుమానాలు నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఈ అంశం మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. పన్నీరా పళనిస్వామి ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేటువంటి ఆస్కారం ఉంది? ఎవరికి ముందుగా గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం కల్పించేటువంటి ఆస్కారం ఉంది? గవర్నర్ ముందు ఇప్పటికే
రెండు వర్గాలు తమ ఆర్గ్యుమెంట్ని ప్లేస్ చేస్తున్న సందర్భంలో శశికళ అయితే తప్పుకుంది, శశికళకి అవకాశమే లేదు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. మహేందర్ రెడ్డి గారు. వాస్తవంగా చెప్పాలంటే గవర్నర్ గారి రోల్ మాత్రం ఇందులో ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ రోల్ అయితే కాదు. సరే, శశికళ గారికి ఎప్పుడు వస్తుంది జడ్జిమెంటు, ఎన్ని వస్తుంది జడ్జిమెంటు, ఏమొస్తుంది జడ్జిమెంట్ అనేది ఆ జ్యోతిష్కం చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది ఐదాందడ్డే భారతదేశంలో ఉన్న సాంప్రదాయం కానీ ఆనవాయితీ కానీ ఏంటంటే ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎలక్ట్ అవుతారో వాళ్ళని ఇమీడియట్గా పిలిచి జడ్జిమెంట్ వస్తే 1 వీక్ తర్వాత వెళ్ళిపోతున్నాయి కావచ్చు వాళ్ళు, అది వేరే సంగతి. కానీ ఇంతసేపు తత్సారం చేసి తమిళ రాజకీయాలను ఒక టీ కప్పులో తుఫాన్ లాగా సృష్టించి దాన్ని ఇప్పుడు భారతదేశం మొత్తంలో ఏమైపోయిందంటే ఏ టీవీ ఆన్ చేసినా ముందుగా అదే వస్తుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, అది లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు దానికి. ఏది చూసినా డిస్కషన్ అదే వస్తుంది. అంటే దాన్ని ఒక టీ కప్పులో తుఫాన్ చేసి అక్కడ ఏదో లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురాలోచనతో చేసిందని ప్రజలు భావిస్తున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంకా కాలే, ఎందుకంటే ఇంకుంది ఇంకా ఇది చాలా ఇంత తతంగా నడిపించిన తర్వాత ఇవాళ వాళ్ళకి వచ్చింది, ఇవాళ వచ్చి ఇంత తతంగా తర్వాత ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇవాళ మంచికి వచ్చేటకు శశికళ గారు సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా తను లోపడిపోతుంది. పళనిస్వామి గారికి వచ్చింది. పళనిస్వామిని పిలవాల్సిన ఆస్కారం ఉంది. కాకపోతే గవర్నర్ గారికి ఉన్న విశేషాధికారాలు కూడా ఉన్నాయి, విచక్షణాధికారాలు విశేషాధికారాలు కూడా తను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఇవాళ నిజంగా కూడా గవర్నర్ గారికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వారికి ఇవ్వకుండా వీరికి ఇవ్వకుండా అసెంబ్లీనే కాల్ఫర్ చేసి ఏడీఎంకే వాళ్ళని పిలిచి ఇందులో మీరు ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందని చెప్పి బలండూపు చేసే ఆస్కారం అది చేయకుండా మొన్న నుండి కూడా అది చేయకుండా ఒకరికి ఎగేసిండ్రు, ఒకరికి దిగేసుకుంటూ వచ్చుకుంటూ ఒకరిని ఒకరు పెంచుకుంటూ కోతి రొట్టె పెళ్లి కథ ఇది. నసరారు సమాజం చెప్పాలి ఒక్క నిమిషం అంటే అసలు నసరారు మురళీకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణితో మాట్లాడుతుంది అంటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఈ తమిళనాడు విషయం కంటే అక్కర్లేదు. పి చిదంబరం తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేత, ఆయన దేశ స్థాయిలో మంత్రిగా అనేక రంగాల్లో చేశారు. ఆయన అంటాడు, ఒక మాట చెప్తారు ఆయన, శశికళను ఎట్టి పరిస్థితుల్లో పిలవకూడదు, చీఫ్ మినిస్టర్గా కానివ్వకూడదు, కేసు అయ్యేదాకా ఆగాలి. ఆయన కూడా ఒక లాయరే, చిదంబరం గారు కూడా ఒక పెద్ద లాయరే. ఆయన చెప్తాడు గవర్నర్ ఒక నిమిషం నేను చెప్పనివ్వండి, గవర్నర్కి సమయం ఇచ్చే అధికారం ఉంది, ఇవ్వాలి కూడా అని ఆవిడ్ని స్వేరింగ్ చేయకుండా ఉండే అధికారాలు గవర్నర్కు ఉన్నాయి అని పి చిదంబరం ఆన్ రికార్డ్ చెప్తారు. దెన్ మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్ ఇస్తారు, ఇటువంటి చాలా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి తమిళనాడులో, ఆవిడ ఆ పార్టీకి సదస్యురాలు కూడా కాదు శశికళ, ఆవిడ అవటం దేశానికి అవమానం, తమిళనాడుకి అవమానం అని మల్లికార్జున్ ఖర్గే చెప్తారు. తో ఆ తర్వాత వీరిద్దరు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీలో. ఆ మరుసటి రోజు మరి ఏం డీల్ కుదిరిందో కాంగ్రెస్ నేతలకి ఆవిడకి మధ్య, తో కాంగ్రెస్ పార్టీ ఒక స్పోక్స్ పర్సన్ చెప్తారు ఆవిడ్ని ముఖ్యమంత్రి చేయాలి, ఇంత ఆలస్యం చేయటం అన్నది ఒక తప్పు, దీన్ని మేము ఖండిస్తున్నామని ఒక అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ వాతావరణం ఉంటుంది. బీజేపీ నాయకత్వం ఈ విషయంలో ఏం చేయదలుచుకుంది అన్నది ఒక ప్రశ్న. కాంగ్రెస్ నాయకులు మీరు తిట్టండి, మీరు వారిని తిట్టచ్చు, వారు మిమ్మల్ని తిట్టచ్చు, మీరేం చేస్తారు ఇప్పుడు? మిమ్మల్ని అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మేము చూడండి, ఇక్కడ గవర్నర్ అన్నది ఒక రాజ్యాంగ సంస్థ, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆయన. ఓకే, ఆయన ఆల్రెడీ అందరి నుంచి కూడా అడ్వైస్ తీసుకోవడం జరిగింది, ఎక్స్పర్ట్స్ నుంచి. అలాగే అటార్నీ జనరల్ కేంద్రంలో ఉన్నటువంటి టాప్ లీగల్ ఆఫీసర్, ఆయన నుంచి కూడా అడ్వైస్ తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వైస్ అంతా తీసుకున్నాక వారు కూడా చెప్పారు కదా క్లియర్ గా ఎక్కడ ఏం చేయాలి అన్న నిర్ణయం గవర్నరే చేస్తారు. కానీ గవర్నర్ చేసింది ఖచ్చితంగా సరైన పద్ధతే అని నిన్న వచ్చిన తీర్పు ద్వారా, ఎందుకంటే ఆయనకు తెలుసు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒక వారం రోజుల క్రితం ఈ నిర్ణయాన్ని మేము ఒక వారంలో వెలువరిస్తామని. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక తమాషా చేయటానికి తమాషా చేసి ఎవరినో ముఖ్యమంత్రి చేసి 4 రోజుల తర్వాత ఆవిడ పైన వ్యతిరేకంగా తీర్పు వస్తే దానికి మళ్ళీ తమాషానే. ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ మీద మాట్లాడుతున్న విషయాలు ఏదైతే ఉన్నదో, గవర్నర్ నిన్నటి జడ్జిమెంట్ కనుక మనం ఆలోచిస్తే అంతకుముందు కొంత గవర్నర్ పైన డెసిషన్స్ మీద కొన్ని అనుమానాలు ఉండే, బీజేపీ వెనుక నుంచి ఏమో చేస్తుంది అది ఇది అనేది. కానీ గవర్నర్ ఏదైతే ఓపిక పట్టిండో, ఎందుకు ఓపిక పట్టిండు ఆయన అనడానికి కూడా ఒక సరైన కారణం ఉన్నది. ఇప్పుడు
సుప్రీంకోర్టు మొదలే సరే, చెప్పింది. తీర్పు మరో రకంగా వచ్చుంటే లేదు అదే తీర్పు మరో రకంగా వచ్చింది అప్పుడు ఇంకా అప్పుడు మరో రకంగా కాదు సార్. తీర్పు అనేది న్యాయమూర్తి పరిధిలో ఉన్నటువంటిది. అదే. వారి మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అంటే వారు తీర్పు స్వతంత్రంగా ఏమొస్తుందో వారు తెలుసా? వారు స్వతంత్రంగా లేదు, నిర్ణయం లేదు, తీసుకుంటారు. లేదు, వారు లేదు, స్వతంత్రంగా- లేదు, వారు లేదు, స్వతంత్రంగా లేదు, నిర్ణయం లేదు, తీసుకుంటారు. మీరు అన్ని అదే అంశాలు పరిశీలించిన నేను అనేది తర్వాత. మీరు వినడం లేదు పూర్తిగా. వారం రోజుల తీర్పు ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆగాల్సి వస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడుగానే ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోకపోతే ఇప్పుడు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా అస్తవ్యస్త పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు ఎందుకున్నది ఆల్రెడీ ఏడీఎంకేలో చీలికి వచ్చేటువంటి దిశగా డెఫినెట్లీ. ఇప్పుడు నిన్న శశికళ అక్కడ ఉండంగానే వాళ్ళ సంఖ్య మొదలెంత ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చిన ఫిగర్ ఏంది, మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన ఫిగర్ ఏంది. ఇప్పుడు మనమే చూస్తున్నాం పత్రికలలో, మన టీవీ9 విలేకరాడు ఉండి కూడా చూస్తున్నాడు. డ్రెస్ మార్చుకొని పారిపోయాడు శిబిరంకి వెళ్ళి, బౌన్సర్స్ దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్గా ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు ఆమె జైలుకు పోయినాక ఇంకా చాలా చాలా రకాలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు నిర్బంధించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ఇప్పుడు నిర్బంధించిన బౌన్సర్లు పెట్టినప్పుడు అదే ఆలోచించాల్సిన విషయమే కదా. అదే కదా. ఇప్పుడు అందుకొరకనే ఇప్పుడు దీని మీద ఇప్పుడు కీలకమైన ఫ్యాక్ట్స్ ఇప్పుడు రావాల్సి ఫ్లోర్ టెస్ట్ అయితే జరగాలంటారు. ఇప్పుడు ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి రావాలి, ఫ్లోర్ హౌస్ లో నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా మనం చూస్తూనే ఉన్నాం పత్రికల్లో, ఆయనకు పెరుగుతా ఉంది, ఇప్పుడు వీళ్ళకి దగ్గుతా ఉంది. నిన్నటితోని అందరు కూడా ఫీలింగ్ ఏంటంటే పెరిగేటువంటి ఆస్కారం తగ్గేటువంటి ఆస్కారం ఎవరు కల్పిస్తున్నారు అన్నది చర్చ కూడా ఉంటుంది. అది ఇండైరెక్ట్ గా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే దీని వెనక ఏమైనా అదృశ్య శక్తులు వ్యక్తులు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది అన్నది మహేందర్ రెడ్డి గారి మాట. మీరేమంటారు? అంటే ఇక్కడ ఇష్యూ ఎట్ హ్యాండ్ ఏంటంటే సిఎల్పి లీడర్ని ఎన్నుకున్న తర్వాత గవర్నర్ గారు డిలే చేయడంలోనే ఔన్నత్యం ఏంటి అనేది ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ. అయితే జరుగుతున్న పరిణామాలు కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. గవర్నర్ గారు వెయిట్ చేయటం వల్ల, ఒక 2-3 రోజులు వెయిట్ చేసినందువల్ల ఏదో ప్రపంచం తలకిందులు అవుద్దనేవి కాదు, అక్కడేమీ అశాంతి నెలకొందని కాదు. ఇప్పుడు ఒక పక్కన కోర్టు రూలింగ్ పెండింగ్ ఉంది, వర్డిక్ట్ రాబోతుంది. శశికళ గారు మరి నిజంగా హౌస్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కాదు, హౌస్లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ కాదు, అదొక ప్రత్యేకమైన పరిస్థితి. అయినప్పటికీ ఆమెను సిఎల్పి లీడర్గా ఎన్నుకున్నారు కాబట్టి ఆమెను గవర్నమెంట్ ఫామ్ చేయమని వెంటనే అడగాల్సిన బాధ్యత గవర్నర్కు ఉన్నప్పటికీ ఈ డైనమిక్ ఈ పీరియడ్లో 2 కూల్ ఆఫ్ అవుద్ది, మనకు పరిస్థితి అర్థం అవుద్ది, జనం ఏమనుకుంటున్నారో మనకు అర్థం అవుద్ది, ప్రజా నాడి తెలుసుద్దని ఏదైతే ఆ టైం ఇచ్చారో ఐ థింక్ అది చాలా జుడిషియస్ అని నేను అనుకుంటున్నాను. తమిళనాడు గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ శశికళ గారి మీద ఇన్నోసెంట్ అని, శశికళ గారి తప్పేమీ లేదని కేసు కొట్టేసింది అనుకోండి సుప్రీంకోర్టు, ఇకపైన ఆలస్యం చేస్తే అనేది వారి ఆర్గ్యుమెంట్ మీరు ఏకీవిస్తారా? ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్లో కూడా కొంత క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి శశికళ గారికి శిక్ష పడిందా పడలేదా అనే అంశం కంటే శిక్ష పడుద్దో పడబోతుందో లేదో అనే అనిశ్చిత చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నర్ గారు వెయిట్ చేశారు. ఇవాళ పడితే క్లారిటీ వచ్చింది, ఆమెకు పడకపోతే ఇంకా బలంగా క్లారిటీ వచ్చేది. ఆమెకు శిక్ష పడలేదనుకోండి, ఆమె ఇంకొద్దిగా బలమైన సీఎం అయ్యేదేమో. ఆమెకు శిక్ష పడింది కాబట్టి ఆమె పక్క తప్పుకోవాల్సి వచ్చింది. ఐ థింక్ ఎవరైతే రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో విత్ ఇన్ ద నెక్స్ట్ 24 hours ఆర్ సో, వాళ్ళైతే చాలా బలంగా ఒక బలమైన సీఎంగా పెరగటానికి, ఉండటానికి, ఆ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని టైం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయన తీసుకున్న డెసిషన్ జుడిషియస్ అని నాకు అనిపిస్తుంది, దాన్ని సమర్థనీయమని నేను అనుకుంటున్నాను. సాంబశివరావు గారు ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే, సరే అభిప్రాయాల గురించి నేను అడ్డుపడను, అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. కానీ భారతదేశంలో ఒక ప్రజాస్వామిక దేశంలో ఒక సాంప్రదాయము, సంస్కృతి ఉంది. సిఎల్పి లీడర్ ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అర్హత అనేది ఎక్కడ లేదు. ఎల్పీ లీడర్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్లు ఎన్నుకున్నప్పుడు ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. అది ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ రోజు చట్టసభలో సంబంధం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థానం వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. కాదని నేను అనలేదు, ఇవాళ అయింది కాబట్టి ఇలా నువ్వు జబ్బలు తెచ్చుకుంటున్నావు. కాకపోయి ఉంటే ఈ పరిస్థితికి అందరికి కారణం ఎవరు? ఇలా గోల్డెన్ బే రిసార్ట్స్లో అంతమంది బౌన్సర్లను పెట్టి ప్రజాస్వామ్య అపహాస్యం అవుతుంటే కూర్చున్నది ఎవరు? ఇవాళ
ఇవాళ హార్స్ ట్రేడింగ్ ప్రోత్సహించింది ఎవరు? పన్నీర్సెల్వం గారు రోజుకు ఒక మనిషి ఎందుకు పెరిగిండు? పన్నీర్సెల్వం నేను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు ఎవరిని. పన్నీర్సెల్వం రోజుకు ఒక ఎంపీ, రోజుకు ఒక ఎమ్మెల్యే వచ్చుకుంటూ పోయింది. ఇవాళ ఒక వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేసిన అవసరం ఉందని సపోర్ట్ అని కూడా నేను అనట్లేదు. రాజ్యాంగపరంగా విద్యాసాగరరావు గారు తన రోల్ చేయొచ్చు, తనకున్న సజెషన్స్ పైన కానీ ఇవన్నిటిపైన కానీ తన కన్న ముంగటే ఇవాళ గోల్డెన్ బే రిసార్ట్స్లో ఈవెన్ పోలీస్ అధికారులు కూడా వెళ్ళకుండా నిరోధించిన బౌన్సర్లను కానివ్వండి, ఇలా గుండాలను కానివ్వండి, ఎవరైనా అనుకోండి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ నిరోధించుకుంటూ కూర్చుంటే మనం చూస్తున్న వైనం ఏంటిది? దేనికి తార్కాణం ఇవ్వాలి అంటే ప్రజాస్వామ్యాన్ని మన కళ్ళ ముందే మనం కూని చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. దానికి సమాధానం ఏదేమైనా ఈ డిస్కషన్లో ఈ ఎపిసోడ్లో గవర్నర్ యొక్క చర్య సమంజసంగానే ప్రజానీకం భావిస్తా ఉన్నారు. ఎందుకొరకంటే ఈ తీర్పు వస్తుందనే ధర్మిలాల ఇటు వీళ్ళు శిక్ష పడింది కాబట్టి పరిణామాలు హార్స్ రైడింగ్, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు బౌన్సర్లు పెట్టి ఈవెన్ పోలీసులు కూడా వెళ్లకుండా 2 కిలోమీటర్ల అవతల ఆపించినటువంటి పరిణామాలు, వీటి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంతకుముందు నేను చెప్పబోతుంటే మాట్లాడనివ్వలేదు మహేందర్ రెడ్డి గారు. మీరు వినండి అంటే చెప్తున్న విషయము అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ తీర్పు నెగటివ్ వస్తే ఎట్లా? నెగటివ్ వస్తే ఘన స్వాగతం పలుకుతారు శశికళకు. అట్లా అనేది శశికళ బ్రహ్మాండంగా సమస్య లేదు. ఇక్కడ వరకు ఒక ఘట్టం గడిచింది. దీని మీద గవర్నర్ ప్రశంసలు వచ్చినాయి. అరే అంతకు ముందు కొన్ని అనుమానాలు గవర్నర్ మీద, ఏదో ఈయన మీద ఫోర్స్ ఉంది, వెనక నుంచి ఒత్తిడి ఉందనే దాన్ని నా అభిప్రాయం. ఇప్పటికైనా వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. నరసింహారావు మురళీకృష్ణ గారు, చర్చ నిర్ణయం అవుతుంది. గవర్నర్కి ఆయనకున్నటువంటి అది బాధ్యత. కానీ ప్యానెల్లో చెప్పినట్లుగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఆ ప్రత్యేక పరిస్థితులను కూడా గమనించి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అందువలన కేవలం వెంటనే కాగితం ఇవ్వగానే మా ఎమ్మెల్యేస్ సంతకాలు ఇవి, మీరు మమ్మల్ని స్వేరింగ్ చేయండి గంటలో, ఈరోజు రేపు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనించాలి. ఒక ముఖ్యమంత్రి, రిజైన్ చేసిన ముఖ్యమంత్రి నన్ను ఫోర్స్ చేశారని చెప్పారు. ఆవిడ జనరల్ సెక్రటరీ చేసింది ఇంటరిమ్ జనరల్ సెక్రటరీకి, ఆవిడకి అధికారాలు లేవు, పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీకి అని చెప్పారు. ఆవిడ ఈ రోజున పన్నీర్సెల్వం ఎక్స్పెల్ చేశారు. ఈ ఎక్స్పెల్షన్ వ్యాలిడ్ కాదన్నారు. ఇందులో రకరకాల పరిస్థితులు నెలకొన్నాయి. అసలు నిన్న జరిగిన దాన్ని అనుమతిలోకి తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ ఇన్ని రకాల అనుమానాలు ఉన్నప్పుడు విపక్షాల ఆరోపణలకి తెరదించేటువంటి విధంగా ఈరోజు బీజేపీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరించబోతోంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతాయని కూడా చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి ఓకే 2 రోజులకు బెదిరించిన ఎట్లా చెప్తాను మీకు? ఇలా ఏది ఏమైనప్పుడు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది అందరూ ఆలోచించాల్సిన సందర్భం. ఎటు పరిణామాలు తమిళనాడులో రాజకీయాలు ఏ రకంగా మారబోతున్నాయో చూద్దాం. చర్చలో పాల్గొన్న 4 నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక దీంతో పాటుగా ఈరోజు కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, దేశ ప్రతిష్టని మరింత ఇనుమిడింపజేసేలా ఇస్రో ప్రయోగించబోతున్నటువంటి 104 ఉపగ్రహాలు ఏకకాలంలో నింగిలోకి పంపించేటువంటి కార్యక్రమం మరొక 1:26 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అప్డేట్స్ టీవీ నైన్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. టీవీ నైన్.